ప్రైజ్ లార్డ్ మై డియర్ క్రైస్ట్ ఫ్యామిలీ. ఈరోజు నా ద్వారా దేవుడు మీతో చెప్పమన్న మాట ఏంటంటే, ఒంటరితనంలో నలిగిపోతున్నావా? మన జీవితంలో మనకు తోడుగా మన పక్కన ఎవ్వరు ఎంతమంది మనకు ఉన్నా కొన్ని సమస్యలు ఒంటరిగానే ఎదుర్కోవాలి. అలాగే ఫెయిల్ అయిపోతున్నా, నేనేం చేయలేకపోతున్నా, ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే నేను ఒక్కదాన్ని ఎలా ఫేస్ చేయాలి అని నీవు ఆలోచిస్తే గనక దేవుని హస్తం నువ్వు ఫేస్ చేసే సిచ్యువేషన్స్లో ఉందని జ్ఞాపకం చేసుకో. అలాగే ఇఫ్ వి టేక్ ఏ లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ జాబ్, యోబు యొక్క జీవితాన్ని చూసుకుంటే యోబు దేవునికి నీతి గలవాడిగా ఉన్నాడు. కానీ ఒకనాడు ఆస్తి పోయింది, తన బిడ్డలోని కోల్పోయాడు, అలాగే అంతా పోయింది. కానీ యోబు తన నీతిని కాపాడుకున్నాడు. అందు నిమిత్తము దేవుడు తనకి రెండంతల ఆశీర్వాదాన్ని తనకి ఇచ్చాడు కదా. దేవుడు ఇవ్వలేదా? దేవుని ప్రేమ పొందుకోలేదా? అలాంటిది నీవు ఒకవేళ ఈ సిచ్యువేషన్ లో నీవు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ ని బట్టి నీ నీతి కొరకు నీ స్వచిత్తం కానీ నీవు ఒకవేళ అన్నిటినీ నీకు కలిగిన అన్నిటినీ నష్టపరుచుకుంటున్నావేమో. కానీ సర్వము కోల్పోయిన యోబుకి ఉన్నంత విశ్వాసం నీకుంటే గనక ఏదైనా దేవునికి సాధ్యమే అని గుర్తుపెట్టుకో. అలాగే దేవుడు నీతో ఒక మాట చెప్పమని నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అయినా నీవనుకోవచ్చు, నాకు ఎవ్వరూ లేరు, నా తల్లిదండ్రి కానీ నా ఫ్రెండ్స్ కానీ నా బంధుమిత్రులు ఎవ్వరూ నాకు లేరు, వారు నన్ను పట్టించుకోరు. ఒంటరితనంలో కుమిలిపోతున్నావేమో, ఏమీ లేక అన్ని కోల్పోయిన స్థితిలో నీవు ఉన్నావేమో. కానీ లిజన్, దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు. యూ థింక్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు హెల్ప్ యూ. అండ్ ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ సర్కమ్స్టెన్సెస్ ఇవన్నీ చూస్తుంటే నా జీవితం ఎలా మారుతుంది, ఏ స్థితిలోనికి నేను వెళ్తాను, దేవుడు నన్ను ఎక్కడ నిలబెడతాడని చెప్పేసి నీవు శ్రమపడి ఏమి చేసినా, నీవెంత శ్రమ పడుతున్నా నీకు ఏమీ ఫలితం పొందుకోలేకపోతున్నానని చెప్పేసి నీవు ఈరోజు ఆలోచిస్తూ కృంగిపోతున్నావేమో. కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భమందు నీవు రూపింపక మునిపే నిన్ను ఎన్నుకున్న దేవుడు, నిన్ను రూపించిన దేవుడు నీకు తోడై ఉండగా నీకు ఏ మనుషుని ఆధారం చేసుకుంటూ మనుషులను నమ్ముకుంటూ కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు అని దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు గనక నీ ఉద్దేశంలో దేవునికి నీ పట్ల ఆయనకున్న ఉద్దేశములన్నిటినీ దేవుడు సఫలం చేస్తాడు. నీవు ఒంటరిగా ఉంటున్నావేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకు ఇచ్చారు ఈ మాట, నేను ఏం చెప్పాలి అని చెప్పేసి నేను ఈ రోజు దినమున ప్రెసెంట్ ఈ స్థితిలో నేనున్నప్పుడు ఉదయం నుంచి నేను బైబిల్ చదవలేదు, సరిగ్గా ప్రార్థన చేసుకోలేదు. కానీ మా మదర్ నాతో చెప్పిన మాట ఏంటంటే, బైబిల్ చదువుకో, ఈ రోజు నువ్వు ప్రార్థన చేసుకోలేదు, బైబిల్ చదువుకోలేదు అని చెప్పేసి నాకు చెప్పగా, సరే నార్మల్గా ఐ టేక్ ఇట్ ఈజీ అంటే సరే చదువుకుందాంలే అని చెప్పేసి ఓపెన్ చేశా. మత్తయి సువార్త ఇవంతా చదువుతా ఉంటే సరే చదివాను, ప్రార్థన చేస్తున్నాను. లాస్ట్ ఎండింగ్ ప్రేయర్ బైబిల్ చదివాక చేస్తా ఉండగా ఎందుకో తెలియదు నాలో పశ్చాత్తాపమైన హృదయం. అంటే లైక్ నేను చదివింది లైక్ ఉత్సాహంగా రీజాయిస్ పలికినట్టు, అలాగే జస్ట్ నార్మల్ గా చదువుతున్నామంటే ఓకే ఇలా చదువుతున్నా గానీ లాస్ట్ కి నా హృదయంలో, నా పూర్ణ హృదయంతో దేవుడితో మాట్లాడుకున్నా. నేనైతే దేవా, నా జీవితం నేను ఉన్న సిచ్యువేషన్ లో ఎటు పోతుందో ఏమవుతుందో తెలియదు, కానీ నా పేరెంట్స్ ని నేను చూసుకోవాలి అనే ఒక మాట. దేవా, నేను ఏమై ఉన్నానో అది కేవలం నీ కృపనే. ఒకవేళ నన్ను నీవు మంచి స్థితిలో నిల్చోబెడితే అది నేను కాదు, అది కేవలం నీవే అని చెప్పేసి దేవునితో ఒక మాట నేను పలికాను. అది ఎలా ఉందంటే, దేవునితో కొద్దిసేపు నువ్వు జస్ట్ ఒక ఆర్డినరీ పర్సన్ గా వెళ్తావేమో దేవుని దగ్గరికి, కానీ దేవుడు నిజంగా దేవుడు ఎన్నలేని ప్రేమతో ఆయన కృపతో నేను దీవిస్తాడు. ఇది మాత్రం జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఒంటరిగా ఫీల్ అవుతున్నావేమో నువ్వు, కానీ దేవుడు నీకు తోడే ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో, నీవు ఆయన సొత్తు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. నీవు ఒక డైమండ్ కాదు, ఒక వజ్రం కాదు, ఏది కాదు. కానీ ఆయన నిన్ను ఎలా ఎన్నుకున్నాడంటే, ఆయన ఒక డిఫరెంట్ షేప్ లో, అందరికీ ఒక డైమండ్ అంటే ఒక షేప్ ఉంటుంది, హార్ట్ అంటే ఒక షేప్ ఉంటుంది, కానీ ఆయన నిన్ను ఒక డిఫరెంట్ షేప్ లో, డిఫరెంట్ వేలో ఎన్నుకున్నాడు. గాడ్ ఈస్ విత్ యూ. డు నాట్ బి అఫ్రేడ్. ఓకేనా?
దేవుడు నీతో మాట్లాడిన దాన్ని బట్టి నీవు ఈరోజు విమోచించిన ఎడల దేవుడు నీతో ప్రతి క్షణము ప్రతి నిమిషం నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నిన్ను ఆయన ఎన్నడూనూ వదిలిపెట్టడు. నిన్ను విడవని ఎడబాయని దేవుడు నీతో ఉండగా నీకు ఒంటరితనంలో అనే ఒక ఫీలింగ్ అనేది నీకు రానే రాదు. గాడ్ బ్లెస్ యూ.